ముందుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న ఐఫోన్ యూజర్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా యాపిల్ వాళ్ళు వాళ్ళ WWDC ఈవెంట్లో iOS 18 అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ iOS 18లో మనకి మెయిన్గా కాల్ రికార్డింగ్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. అది కూడా ఏఐతో వర్క్ చేస్తుంది కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు కాల్ రికార్డ్ చేస్తే కనుక అవతల వ్యక్తికి అలర్ట్ అయితే వస్తుంది, సో మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు. అండ్ ఇదే కాకుండా మనకి యాప్ని లాక్ చేసుకోవడం, యాప్ని హైడ్ చేసుకోవడం, ఇలాంటి ఇంకా చాలా ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో మనం హోమ్ స్క్రీన్లో ఐకాన్స్ అటు జరుపుకోవడం, సో హోమ్ స్క్రీన్లో ఐకాన్స్ ఎడిట్ చేసుకోవడం అండ్ నోటిఫికేషన్ బార్లో ఐకాన్స్ ఎడిట్ చేసుకోవడం, ఇట్లాంటి ఇంకా చాలా ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నారు. కాకపోతే ఇది ప్రజెంట్ బీటా టెస్టింగ్లో అయితే ఉంది. సో మీరు ఎవరు కూడా బీటా టెస్టింగ్ అయితే ఇన్స్టాల్ చేసుకోకండి, ఎందుకంటే మీ దగ్గర ప్రైమరీ మొబైల్ ఉంటుంది కాబట్టి. సో సెకండరీ మొబైల్ ఉంటే ట్రై చేయండి, అంతేగాని ప్రైమరీ మొబైల్తో ఎవరు కూడా ట్రై చేయకండి, ఎందుకంటే మనకి బీటా టెస్టింగ్లో చాలా బగ్స్ అయితే ఉంటాయి. సో స్టేబుల్ వర్షన్ వచ్చిన తర్వాత iOS 18 అయితే ఇన్స్టాల్ చేసుకోండి అండ్ కాల్ రికార్డ్ ఫీచర్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.